హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మిల్క్ షేక్ చేస్తున్నాను. మనం మిల్క్ షేక్ చేసుకుందాము. ఇవి 2 బనానా అండి. మనం 2 బనానా వేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది, చల్లబడుతుంది, కడుపులో మనకు చల్లబడుతుంది. ఇందులో బోర్నమిటా వేసుకుందాము. ఇది 3 స్పూన్ వేసానండి, చాలు. మనం షుగర్ కూడా వేసుకుందాము. ఉంటే పటిక బెల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు నేను ఈరోజు షుగర్తోనే చేస్తున్నాను. 4 స్పూన్ వేసాను. ఇది మిల్క్ అండి, కొంచెం ఐస్ అయినాయి, లైట్గా ఐస్ కట్టింది. మనము ఐస్ పీసెస్ వేసుకుందాము. ఇది బాక్స్లో వేసుకున్నానండి ఐస్ పీసెస్. ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇది అంతకు మొదలు తీసుకున్నాను అనమాట. నేను అంతకు మొదలే తీసుకున్నాను అనమాట. అది రెండు బాక్సులు తీసుకున్నాం అనమాట. ఒకటే బాక్స్ యూజ్ చేస్తున్నాను, ఒక బాక్స్ పక్కకు పెట్టేస్తాను. మొత్తం 4-5 పీసెస్ వేసాను. పక్కన పెట్టేసుకున్నాము. ఇందులో మనము హార్లిక్స్ కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. ఇప్పుడు మనకు బోర్నవిటా కాకుండా కూడా హార్లిక్స్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అదైనా బాగుంటుంది, ఇదైనా బాగుంటుంది. ఇంకా దానికన్నా ఇంకా బోర్నవిటా వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. మనకు అదొక టేస్ట్ వస్తుంది, హార్లిక్స్ వేస్తే అదొక టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా పిల్లలు ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది మనం వేయచ్చు అనమాట. నాకు కొంచెం డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. దేని టేస్ట్ దానికి వస్తుంది అనమాట. మనం మూత పెట్టేసుకుందాం, క్యాప్ పెట్టేసుకుందాం. రెడీ అయిందండి, తీసేసుకుందాం క్యాప్. మనం ఈ సిరప్ ఇది చాక్లెట్ సిరప్ అండి, బాగుంటుంది. మనం గ్లాసులో పోసుకుందాము. ఈ సిరప్ కూడా వేసుకుందాం కొంచెం.
ఇక్కడ కనబడుతుందా? ఇదే ప్లేస్లో పెడుతున్నా. ఈరోజు ఇలా మిల్క్ షేక్ ఇలా రెడీ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. మనం మంచిగా కడుపులో చల్లబడుతుంది, హాయిగా ఉంటుంది అనమాట. ఇలా రెడీ చేశానండి ఈరోజు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.